సిటీ నడిబొడ్డున పట్టుబడ్డ వ్యభిచార ముఠా తీగలాగితే డొంక కదులుతోంది. ముఠా కింగ్ పిన్ అఖిలేష్ అలియాస్ అఖిల్ పైల్వాన్ క్రైమ్ హిస్టరీని జల్లెడపడుతున్నారు పోలీసులు. అంతరాష్ట్ర వ్యభిచార ముఠాలతో లింకులు, సినీ సెలబ్రిటీలతో వ్యవహారాలు, ఉద్యోగాల పేరుతో యువతులకు వలేసి వ్యభిచార కూపంలోకి దింపడం, సెటిల్మెంట్లు, దాడులు ఇలాంటివన్నీ బయటకు తీసే పనిలో ఉన్నారు పోలీసులు. అఖిల్ అరాచకాలన్నింటినీ వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అఖిలేష్ అంటే ఎవ్వరికీ తెలియదు. అఖిల్ పైల్వాన్ అంటేనే హైదరాబాద్లో అంతా గుర్తుపడతారు. హైదరాబాదీలు కాకపోయినా సరే అఖిల్ పైల్వాన్ సుపరిచితం. ముఖ్యంగా సదర్, బోనాలు, పలహారం బండ్ల ఊరేగింపు అనగానే ముందుగా గుర్తొచ్చేది కూడా అఖిల్ పైల్వాన్. దీని వెనుక పెద్ద స్కెచ్చే ఉంది. అఖిల్ పైల్వాన్ పేరు మీద బోనాల పాటలు పిచ్చ పాపులర్. అఖిల్ పైల్వాన్ తోపు, తురుం, దార్కార్, దగడ్, సాందార్, దిల్దార్ అంటూ పాటలు మామూలుగా ఉండవు. అఖిల్ అన్న సైన్యం, అఖిల్ పైల్వాన్ యూత్ పేరుతో బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు హంగామానే వేరు. లక్షల రూపాయలు ఖర్చు చేసి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వీటికి సినీ సెలబ్రిటీలు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా వస్తూ ఉంటారు. తోపు, తురుము అని చెప్పుకునే అఖిల్ పైల్వాన్ చీకటి భాగోతం అబిడ్స్ అడ్డాగా బయటపడింది. వ్యభిచార ముఠా నడుపుతున్న అఖిల్ పైల్వాన్ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతర రాష్ట్రాలకు చెందిన 16 మంది యువతులను రెస్క్యూ చేశారు పోలీసులు. 4 విటులు, 2 నిర్వాహకులతో పాటు ముఠా కింగ్ పిన్ అఖిల్ పైల్వాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో అఖిల్ పైల్వాన్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అఖిల్ అబిడ్స్ లోని హోటల్ ఫార్చ్యూన్ రెసిడెన్సీలో మాత్రమే కాకుండా సిటీలో వేరువేరు చోట్ల సిటీ శివార్లలో కూడా వ్యభిచార గృహాలు నడుపుతున్నట్లు గుర్తించారు పోలీసులు. రిమాండ్ రిపోర్ట్లోనూ కీలక అంశాలు ప్రస్తావించారు పోలీసులు. అఖిల్ దగ్గర వందల సంఖ్యలో యువతుల ఫోన్ నెంబర్లు, వ్యభిచార ముఠా నిర్వాహకుల నెంబర్లు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ కి చెందిన యువతుల నెంబర్లు ఎక్కువగా ఉన్నట్లు రిపోర్ట్లో తెలిపారు. ఉద్యోగాల పేరుతో సోషల్ మీడియాలో ప్రకటనలు ఇవ్వడం, ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న యువతులను హైదరాబాద్ రప్పించడం, మాయమాటలు చెప్పి బంధించడం, బలవంతంగా సెక్స్ రాకెట్లోకి దింపడం వ్యాపారంగా మార్చుకున్నాడు అఖిల్. ఏళ్ల తరబడి ఈ దందా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. 2-3 నెలలకు ఓ బ్యాచ్ చొప్పున అమ్మాయిలను మార్చేసేవాడు. టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ యువతులు కూడా వెస్ట్ బెంగాల్ కి చెందిన వాళ్లే. యువతులతో బలవంతంగా వ్యభిచారం చేయించడమే కాకుండా వాళ్ళ న్యూడ్ ఫోటోలు, వీడియోలు సేకరించి వాటి ద్వారా బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. విషయం ఎవరికైనా చెప్తే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించేసరికి యువతులు కూడా వ్యభిచార కూపంలోనే మగ్గిపోయారు. సినిమా సెలబ్రిటీలతో అఖిల్ దిగిన ఫోటోలు ఎక్కువగా దొరకడంతో పోలీసులు ఈ దిశగా కూడా దర్యాప్తు జరుపుతున్నారు. అఖిల్ పైల్వాన్ కు సినిమా వాళ్లకు ఉన్న పరిచయాలపై ఆరా తీస్తున్నారు. కొంతమంది జూనియర్ ఆర్టిస్టులను కూడా వ్యభిచార కూపంలోకి లాగినట్లు తెలుస్తోంది. బోనాలు, పలహారం బండి ఊరేగింపు, సదర్ ఉత్సవాలకు అఖిల్ పైల్వాన్ సినిమా సెలబ్రిటీలను కూడా తీసుకువస్తూ ఉండడంతో సినిమా ఇండస్ట్రీలోనూ పరిచయాలు ఎక్కువే ఉన్నాయి. ఆస్కార్ అవార్డు అందుకున్న RRR సినిమాలో పాట పాడిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా అఖిల్ పైల్వాన్ పై ఓ పాట పాడాడు. బిగ్ బాస్ ఫేమ్ కంటెస్టెంట్లు, టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, సింగర్లతో ఉన్న ఫోటోలు ఎక్కువగా ఉండడంతో వీళ్లతో అఖిల్ పైల్వాన్ కు ఉన్న పరిచయాలపైన ఆరా తీస్తున్నారు పోలీసులు. సినీ ప్రముఖులకు కూడా అమ్మాయిలను ఎరవేసినట్లుగా తెలుస్తోంది. జూనియర్ ఆర్టిస్టులతో కూడా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. అఖిల్ పైల్వాన్ హిస్టరీపై దృష్టి పెట్టిన పోలీసులు కాల్ డేటాను బయటకు తీస్తున్నారు. దీంతో అఖిల్ తో పరిచయం ఉన్న సెలబ్రిటీలు వణికిపోతున్నారట. ఎక్కడ తమ భాగోతం బయటపడుతుందోనని టెన్షన్ పట్టుకుందట.